ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. ఆత్మ సాక్షాత్కారం నుంచి జ్ఞాన స్వరూపం అనే కథనాన్ని అందిస్తున్నాం. నువ్వు పొందిన ఈ జ్ఞానం కేవలం తర్కం, చర్చల వల్ల లభించేది కాదు. మరొకరు బోధిస్తేనే తప్ప అది సులువుగా అర్థం కాదు. నువ్వు తప్పక సత్యనిష్ట గలవాడవు. మాకు నీలాంటి జిజ్ఞాసులు లభిస్తారుగాక. జ్ఞానం అంటే యథార్థ స్థితిని గ్రహించడానికి మన చైతన్యం జాగ్రత్త పడటమే. ఆత్మజ్ఞానం అనేది స్వయం స్ఫురణ వల్ల కలిగే ఒక దర్శనం. అది అపరోక్షానుభూతి. ఎంత తర్క వితర్కాలను కొనసాగించినా అది అర్థం కాదు. అది ఆలోచించి తెలుసుకోవలసింది కాదు, అనుభూతి ద్వారా గ్రహించవలసింది. తర్వాయి భాగం శాశ్వత వస్తువు.